తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని చదువుకుందాం. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని, అది నీకు తెలియాలి అని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఈ సంగతులు నీకు రాస్తున్నాను. దేవుని మందిరము అనే పేర్లు అనేకమైన మనం పెట్టుకున్నా, ఇక్కడ ప్రభు అంటున్నాడు దేవుని మందిరము అంటే జీవము కలిగిన దేవుని సంఘం. దేవుని మందిరములో దేవుడు నిత్యము తన కార్యాలు జరిగిస్తున్న దేవుడు ఆయన. అందుకే జీవము కలిగిన దేవుని సంఘము అని చెప్తున్నాడు. మనం చాలా సందర్భాల్లో మన పిల్లలకి నామకరణం చేస్తూ ఉంటాం. అది కొంతమంది ఏమన్నా పేరు చక్కగా ఉండాలి అని, అందంగా ఉండాలి అని పేర్లు పెట్టి నామకరణం చేస్తారు. అసలు చేయవలసిన విధానం ఏంటి అంటే, నామకరణము ఆ పేరుకు తగిన విధంగా పిల్లలు మంచిగా ప్రయోజకులుగా అవ్వాలి, ఆ విధంగా ఉండాలి అని జనరల్గా నామకరణం చేస్తూ ఉంటారు. అవునా? ఆ పేరుకు తగిన విధంగా పిల్లలు ఎదిగి గొప్పవారు అవ్వాలి అని. అలానే దేవుడు ఈ పరిచర్య ప్రారంభంలో కూడా మరి దేవుడు సేవకు పిలిచి ఈ పరిచర్య గురించి నాతో మాట్లాడినప్పుడు మరి జనరల్గా దీనికి ఒక పేరు పెట్టాలి అనే ఆలోచన నాకు లేదు. కానీ మనం ఎవరికైనా చెప్పాలి అంటే మందిరం పేరు చెప్పాలి కదా, మరి పేరు ఏమని పెడదామని ఆలోచించినప్పుడు దేవుడు ఒక దినాన ఈ వాక్య భాగాన్ని నాకు చూపించినప్పుడు అదే ఇక్కడ రాయబడి ఉన్న మాటే మన జీవము కలిగిన దేవుని సంఘము లేదా జీవము కలిగిన దేవుని మందిరము అని మనం ఆ రోజు ప్రార్థన చేసి ఒక పేరుతో ఈ పరిచర్యని మనం ప్రారంభించాం. అయితే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, దేవుని మందిరములో. ఇది దేవుని మందిరము అంటే జీవము కలిగిన దేవుని మందిరం. మాట్లాడే దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన. ప్రతి పరిస్థితికి స్పందించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన. నేను రాయని కాదు, బొమ్మని కాదు, మాట్లాడే దేవుణ్ణి అంటున్న దేవుడు. అందుకే జీవము అంటే ఎప్పుడూ కూడా బ్రతికి ఉన్న పరిస్థితులు మన మధ్యలో కనిపిస్తూనే ఉంటాయి. దేవుడు కార్యాలు దినదినం కూడా మన మధ్యలో ఆయన జరిగిస్తూనే ఉన్నాడు. అందుకు ఇక్కడ దైవ సేవకుడైన మరి పౌలు గారు తిమోతికి తెలియచేస్తున్న ఒక విషయం ఏమిటి అంటే, దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించాలి, జనులు ఏ విధంగా ఉండాలి అనే విషయం గురించి మాట్లాడుతూ ఒక చక్కని విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఆయన. ఏమని అంటున్నారు? ఆ సంఘము జీవము కలిగిన దేవుని సంఘము సత్యమునకు స్తంభము. సత్యము, దేవుని వాక్యమే సత్యము. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ అంట సత్యానికి స్తంభాల్లాగా ఉండాలి. దేవుని యొక్క కార్యాలు నిత్యము మనం చూడాలి అంటే, నిత్యము దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క గొప్పతనాన్ని లోకానికి ప్రచురించాలి అంటే సంఘం గురించి మాట్లాడుతూ అది సత్యమునకు స్తంభాలు. ఆధారము ఏమంటున్నాడు? స్తంభమును ఆధారము, ఫౌండేషన్. దీనికి ఫౌండేషన్ ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యములో స్తంభాలలాగా జీవము కలిగిన దేవుని సంఘములో ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ పొందుపరుస్తూ ఉన్నాడు.
ఈరోజు మీరు గమనించండి, మనందరం కూడా అలా స్తంభాలుగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరూ కూడా వాక్యంలో స్థిరంగా నిలబడాలి అని, ఏ విధమైన దుర్బోధలకు అవకాశం ఇవ్వకుండా సత్యవాక్యంలో సంఘం స్థిరంగా ఉండాలి అని. ఎప్పుడైతే మనం స్థిరంగా ఉంటామో దేవుని యొక్క సన్నిధిలో అనేకమైన దేవుని యొక్క కార్యాలను మనం చూస్తూ ఉంటాం. అందుకే ప్రభు అంటాడు, నేను మృతుడినైతిని కానీ యుగ యుగములు నేను సజీవుడిని. మృతుడైన యేసు ప్రభువును మనం చూస్తున్నాం, కానీ మనం చూడవలసింది మరొక కోణములో పునరుద్ధానుడైన యేసుని మనం చూడాలి. మృతుడైన యేసు సమాధిలో ఉన్న యేసుని కాదు, సమాధిని గెలిచిన ప్రభుని మనం చూడాలి. అందుకే ఆయన సంఘం గురించి ఆయన చెప్పే మాటలు మనం ఆలకిస్తే దేవుడు మనకి ఎంత ప్రొటెక్షన్ ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. అని సంఘం అంతా దేవుని వాక్యంలో కట్టబడాలి అని, ఒక స్తంభాలాగా ఉండాలి అని, ఈ పునాది మీదే రాబోయే తరమంతా కట్టబడాలి అని దేవుడు సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అపోస్తుల కార్యాన్ని చూస్తే దానిలో దేవుడు ఒక చక్కని విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, అసలు దేవుడు మాటలు సంఘం గురించి దేవుని యొక్క శ్రద్ధ ఏంటో. ఈరోజు సంఘం దేనికి భయపడకూడదండి. సంఘం బంధకాలన్నిటి నుంచి ప్రతి వ్యక్తిని తీసుకురాగలిగే బలము సంఘంలో ఉంది. అందుకే జీవము కలిగిన దేవుని సంఘం ప్రతి ఒక్కరిలో కూడా వాక్యాన్ని కానీ మనం అలంకరించుకోగలిగితే దేవుడు తన కార్యాన్ని బలంగా జరిగిస్తాడు. అయితే ఇక్కడ అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఎవరిదండి సంఘం? ఎవరిది సంఘం? నాది కాదు సంఘం. దేవుడు అంటున్నాడు, స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. దేవుని యొక్క సంఘం ఇది. ఊరికినే రాలేదు మనం. దేవుడు నేను స్వరక్తం ఇచ్చాను, అంత వెల చెల్లించి వీరందరినీ కూడా నా పిల్లలుగా నేను చేర్చుకున్నాను. ఎంత అతిశయం ఉండాలండి మనకి. మనం అతిశయించే ప్రతి వ్యక్తి అతిశయించవలసిన సందర్భం ఇదే. ఆయన నా తండ్రి, ఆయన నా దేవుడు, ఆయన విమోచకుడు అనే విషయంలో మనం అతిశయించాలి. ఆయన అంటున్నాడు, మన గురించి ఏం చెప్తున్నాడు? స్వరక్తమిచ్చి సంపాదించాడంట దేవుడు. ఎవరు దేవుడు? ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. దేవుడు అన్న పదం వాడుతూ ఉన్నాడు, రక్తం కార్చాడు అని పదం వాడుతూ ఉన్నాడు. ఆ రక్తం కార్చిన ప్రభువే ఆ దేవుడు. ఈరోజు చాలా బోధలు ఉన్నాయి, మన విశ్వాసాన్ని చెదరగొట్టి అనేకమైన బోధలు ఉన్నాయి. యేసు ప్రభు దేవుడా కాదా అనే అనేకమైన ఆర్గ్యుమెంట్స్ని తీసుకొని వస్తూ మన విశ్వాసాన్ని బద్దలు కొట్టే పరిస్థితులు వచ్చాయి. అనేకమైన అవిశ్వాసమైన ఆలోచనలు, ఇది నిజమా అది నిజమా అనుకుంటూ. దేవుని వాక్యం సత్యం, దేవుడి వాక్యంలోనిది ఏ ఒత్తు పొలు కూడా తప్పుపోదు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, దేవుడు తన సొంత రక్తాన్ని కార్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. చూసారా, మన ఊరికి అనాథాలుగా విడిచిపెట్టలేదండి ఆయన. సంఘం మీద దేవుడికి ఎంత శ్రద్ధో తెలుసా. ప్రభు వెళ్ళిపోతున్నాడని ఆ రోజు శిష్యులు ఏడ్చారు. ఈరోజు కూడా చాలా మందికి ప్రభు వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రభు సంఘం కొరకు ఆయన ఎంత బాధ్యత వహించి ఆయన నడిపిస్తున్నాడో ఈ వాక్య భాగాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఏమని అంటున్నాడు అక్కడ?
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, తన సంఘాన్ని కాయటానికి, సంరక్షించటానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో, మిమ్ములని అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఒక సేవకుణ్ణి ఎలా నియమించాడంటే దేవుడు కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచి, అది అధ్యక్షుడుగా అధ్యక్షత అంటే మీ మీద నాయకుడిగా ఉంచింది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఇక్కడ సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఈ సంఘము దేవునిది. ఈ సంఘాన్ని కాయటానికి, ఈ సంఘాన్ని భద్రపరచటానికి, ఈ సంఘం యొక్క క్షేమాన్ని కోరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘం మీద అధ్యక్షుడుగా ఆయన నియమించాడు. నియమించి ఏమంటున్నాడు అక్కడ ఆయన? ఆ యావత్తు మందను గూర్చి, అది ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్ములు గూర్చియు జాగ్రత్తగా మీరు ఉండండి. మందని జాగ్రత్తగా కాయ. ఒకవేళ నువ్వు ఆత్మీయ జీవితంలో నువ్వు తొలగిపోతావేమో, నువ్వు ఒకవేళ దేవుని యొక్క వాక్యంలో నుంచి నువ్వు దిగజారిపోతావేమో, నీ మట్టుకు నువ్వు ముందు జాగ్రత్త పడుతూ నీకు అప్పగించిన సంఘం విషయంలో కూడా ఎలా ఉండాలంట? జాగ్రత్తగా నువ్వు కాపాడాలి సంఘాన్ని. ఈరోజు మీ మీద ఒక నాయకుడిగా, ఒక అధ్యక్షుడిగా, ఒకవేళ సేవకుడిగా ఈ ప్రదేశంలో ఉన్నది ఒకవేళ మీకు గొప్పగా కనిపించవచ్చు, కానీ సేవకుడు ఉండవలసిన భారము, బాధ్యత చాలా ఎక్కువ. పరిచర్య చేయించుకునటానికి నేను రాలేదు అని యేసు ప్రభు చెప్పిన విధంగా ప్రతి సేవకుడు కూడా పరిచర్య చేయటానికి వచ్చిన వారే కానీ పరిచర్య చేయించుకుంటానికి వచ్చిన ఇది సేవ, పరిచర్య కాదండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, సంఘం యొక్క బాధ్యత. దేవుడు చూశారు ఎంత ప్రేమ, ఎప్పుడు విడిచిపెట్టడండి. తన సంఘంలో అడుగు పెట్టిన ప్రతి వ్యక్తిని ఒకవేళ అవిశ్వాసంలో ఉన్నా విశ్వాసంలో ఉన్నా దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ఖచ్చితంగా వారందరినీ కూడా సత్యములో ఒక స్తంభాలుగా నిలబెట్టాలి అని చెప్పేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మన ఫౌండేషన్ కూడా అదే, మన ఆధారం అదే. దాని మీద మన సంఘం కట్టబడాలి, దాని మీద మన పరిచర్య విస్తరింపబడాలి. కనుక మీ అందరి విషయంలో దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశాలు చాలా గొప్పవాడు. ప్రభు మమ్మల్ని చూడటం లేదు అనుకునేవారు ఉన్నారు. ప్రభు మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు అన్నట్లుగా మాట్లాడతాం. కానీ దేవుడు అందరి ఎడల కృప చూపుతున్నాడు. ఆయన అంటున్నాడు, వీరు నావారు, ఈ సంఘం నాది. ఈరోజు సేవకుడుగా సంఘం నాది అనటానికి లేదు, సంఘం దేవుడిది. ఈ సంఘం మీద దేవుడు ఎలా నియమించాడంట? అధ్యక్షుడిగా నియమించి తన యొక్క పిల్లలని ఏ విధంగా ఆయన నడిపించాలి అని చెప్తున్నాడో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశం తెలుసా? ఏమన్నాడు ఇంకా? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని. చూడండి, ఇది జాగ్రత్తగా ఉండమంటున్నాడు సేవకుడు. ఇక్కడ రెండు విషయాలు. సంఘాన్ని నువ్వు జాగ్రత్తగా చూడాలి, నీకు నీవుగా జాగ్రత్త. నీవు ఒక మాదిరిగా ఉండవలసిన నీవు ఒకవేళ మాదిరి చూపించకుండా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావేమో. మొదటిగా నీకు నువ్వు జాగ్రత్త పడు. నీకు అప్పగించిన సంఘాన్ని కూడా జాగ్రత్తగా భద్రపరచు అంటున్నాడు. మన మధ్యలోనికంట ఏమి రాబోతున్నాయంట? క్రూరమైన తోడేళ్ళు. క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకి రాబోతున్నాయి. వారు మందను కనికరింపరంట. జాగ్రత్త. సేవకుడితో చెప్తున్నాడు, సేవకుడా జాగ్రత్త, తోడేళ్ళు రాబోతూ ఉన్నాయి. ఇదిగో నా మందను కనికరించకుండా మందను పాడు చేసే సమయం వచ్చింది, మందని గలిబిలి చేసే సమయం వచ్చింది. జాగ్రత్త చెప్తున్నాడు.
సేవకుడికి జాగ్రత్త చెప్తున్నాడు. అవి క్రూరమైన తోడేళ్ళు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని, శిష్యులను తన వెంట ఈడ్చుకొని వెళ్ళిపోవాలనని, వంకర మాటలు పలుకు మనుష్యులు, వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరబోతున్నారు. వంకర మాటలు మాట్లాడి, అపవిత్రమైన మాటలు మాట్లాడి, దేవుడు నియమించిన సంఘములో అవిశ్వాస పరిస్థితులు తీసుకొని వచ్చే ఆ మాటలు కలిగిన వ్యక్తులు మీ మధ్యలో నుండే బయలుదేరుతున్నారు. జాగ్రత్త. సేవకుడా, నువ్వు ముందు సిద్ధపడు, నువ్వు ముందు స్థిరంగా ఉండు, నువ్వు సరి చేసుకో, నువ్వు సంఘానికి మాదిరిగా నువ్వు నిలబడు. సంఘాన్ని జాగ్రత్తగా కాయి. సంఘాన్ని పాడు చేసే ఏవైతే వస్తున్నాయో నువ్వు మెలకుగా ఉండి, సంఘంలో ఉన్న ఏ కుటుంబంలో ఏ పిల్లవాడు ఏ పరిస్థితి కూడా పాడైపోకుండా నువ్వు జాగ్రత్తగా సంఘాన్ని కాపాడాలి. సంఘం గురించి నువ్వు బాధ్యత తీసుకోవాలి అని అంటున్నాడు. వంకరి మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు అంటున్నాడు, నేను ఎన్నో సంవత్సరాలు కన్నీరు కార్చి ఇదిగో మిమ్మల్ని కట్టడానికి నేను ప్రయత్నం చేశాను. సేవకుడు చెప్తున్నాడు, నేను చాలా కన్నీరు కార్చి మిమ్మల్ని అందరినీ ప్రభువులో ఉండాలి అని ఎంతో కన్నీరు కార్చి నేను ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండండి. ఏ ఉపదేశంలో అయితే ఇప్పుడు వరకు కట్టబడ్డారో, ఏ ఉపదేశంలో అయితే ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుతూ ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. ఆ హెచ్చరికలు, ఆ గద్దింపులు, ఆ ఉపదేశాన్ని మీరు మర్చిపోవద్దు. క్రూరమైన తోడేలు వస్తూ ఉన్నాయి. మీలో నుండి వంకర మాటలు మాట్లాడేవారు వచ్చి దేవుని యొక్క పరిచర్య విధానాన్ని పాడు చేసే పరిస్థితులు మీ మధ్య రాబోతున్నాయి. అందుకే దేవుడు ఈ 40 దినాలు దేవుడు ఏకాంతంగా రమ్మన సందర్భాలు చూసినప్పుడు చాలా ఆ 40 దినాలు పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరమైన ఒక పరిస్థితులుగా నా ముందుకి తీసుకొని వచ్చాయి. చాలా దినాల క్రితం అమ్మ తల్లిగారు నిద్రించిన తర్వాత ప్రభు నాకు చెప్పాడు, నువ్వు ప్రార్థనకి రమ్మని. నేను ప్రార్థనకి రమ్మన్నాడు కదా అని నేను ప్రార్థన చేసి, అయ్యా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎన్ని దినాలు ఉండాలని ప్రార్థన చేశాను. అది అడిగినట్లుగా అడిగేసి నేను వదిలివేశాను. నిర్లక్ష్యం. దేవుడు చెప్పిన మాటని ఇంతకుముందు చాలా శ్రద్ధగా చాలా సీరియస్గా తీసుకుని నేను దేవుడు చెప్పిన మాటని చాలా ఈజీగా తీసుకున్నాను. అంటే ఒక విధంగా నిర్లక్ష్యం చేసిన దేవుడి మాటని. అందుకే అప్పటికే మనలో ఒక నిర్లక్ష్య స్వభావం వస్తుంది అని, దేవుడు అప్పగించిన దానిలో ఒక బాధ్యత తగ్గిపోతుంది అని దేవుడు ఎరిగిన దేవుడు మరలా ఆయన నాతో మాట్లాడటం ప్రారంభించాడు. మరలా కొన్ని విషయాల్లో నేను సిద్ధపడుతూ ఉండగా ఎప్పుడైతే మనలో వినే మనసు వచ్చిద్దో దేవుడు మనతో మాట్లాడతాడండి. ఈరోజు ఎవరు కూడా దేవుడికి అతీతుడేం కాదు. ఎవరు వినే మనస్సు ఉంటే ఖచ్చితంగా ప్రతి విషయాన్ని దేవుడు మాట్లాడతాడు. ఒక దినాన్ని చెప్పాడు, నేను వినలేదు, సరైన ప్రార్థన చేసుకుంటున్నాం కదా అనే ధోరణిలో వెళ్ళిపోయాను. కానీ ఈలోపు జరిగిన అన్ని విషయాలు ప్రభు నా మైండ్లోకి తీసుకొని వస్తూ మరొకసారి దేవుడు మాట్లాడాడు. ఒక వ్యక్తి నా ముందుకు వచ్చి చెప్తున్నాడు, నువ్వు ప్రార్థనకి ఆ వ్యక్తి ముఖం నాకు కనిపించలేదు, వ్యక్తి నడుస్తూ ఉన్నాడు, ఆయన మాటలే నాకు వినిపిస్తున్నాయి వెనకుండా నాకు, నువ్వు సర్దుకొని ప్రార్థనకి బయలుదేరరా అని చెప్పి ఆయన కొండెక్కి నడిచిపోతూ ఉన్నాడు. నేను ఇక్కడే ఉన్నాను. ఆయన కొండెక్కి నడిచిపోతున్నాడు. నువ్వు రా అని చెప్పాడు. ఆయన నడుచుకుంటూ కొండెక్కుతున్నాడు. ఆయన నువ్వు సర్దుకొని రా అని చెప్పాడు. నేను అప్పుడే అనుకున్నాడు, ఏంటి ఇప్పుడు అక్కడికి వెళ్ళి రావాలంటే 4 రోజులు పడుతుందేమో అని నేను అనుకుంటూ నేను ఇక్కడే నిలబడిపోయి ఉన్నాను. దేవుడు ఆ దర్శనము ఆగిపోయింది. సరే, వెంటనే ఆ మాట రాగానే నాకు ఎక్కడికో రమ్మంటున్నాడు, అదేంటో ఇక్కడ ప్రదేశం కాదు అని కొంత లోపల ఏంటి అనేది ఒక అలజడి ప్రారంభమైంది. ఏంటి ఎక్కడికి రమ్మంటున్నాడు, ఇదేంటి పరిస్థితి అని. ఇంతకుముందు సంవత్సరం ఉంచాడు కదా, అసలు ఇప్పుడు వెళ్ళిపోతే ఎన్ని దినాలు ఉంచుతాడో తెలియదు. కానీ దానిలో ఒక నమ్మకం ఏంటి అంటే దానిలో ఒక 1 నెల రోజుల్లో పట్టిద్దేమో అన్నాను కాబట్టి ఒకవేళ అప్పటికేమైనా అయిపోయిద్దా
అనే ఒక దీని మీద ఉన్నాను, కానీ అంత లోపలంతా ఆలోచన వెళ్తే ఎన్ని రోజులు అవుతుంది అని. అయితే వెంటనే నిర్ణయం తీసుకున్నాను, ప్రార్థన చేశాను, వెంటనే సంఘంలో అనౌన్స్ చేసేసాను. ఇంకా 3 వ్యక్తి దగ్గర కూడా దాని గురించి ఇంకా నేను డిస్కషన్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ నాకు ఒక గుర్తు ఏంటి అంటే కొండ మీదకి వెళ్ళి దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు అనేది అయితే నాకు క్లియర్గా అర్థమైంది. మన వాళ్ళ తోటలో ప్రార్థన చేసుకుందరు. ఇంతకుముందు నేను వైజాగ్లో ఉన్న ఆ ఏకాంత ప్రదేశము అని కొంతమంది ఎన్ని అన్నా కూడా నా దృష్టిలో వెంటనే 3 ప్రదేశాలని దేవుడు తీసుకుని వచ్చాడు. 3 ప్రదేశాలకి అక్కడ ఉండి ఎప్పుడు నేను ప్రార్థన చేయలేదు, అక్కడున్న సేవకులు నాకు తెలియదు, కానీ 3 ప్రదేశాలు అయితే దేవుడు నా ఆలోచనలో వచ్చేసాయి. అయితే ఎవరో ఒకరి ద్వారా ప్రదేశంలో ఎంక్వైరీ చేద్దామని ఒక్కొక్క ప్రదేశాన్ని 3 ప్రదేశాల గురించి నేను ఎంక్వైరీ చేశాను. 3 ప్రదేశంలో వారు చెప్పింది ఏంటి అంటే, మీరు అన్ని దినాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇక్కడ ప్రార్థన చెయ్యలేరు, మీరు ఉండలేరు, మీరు కింద ఉన్నవారు పైకి వచ్చి ఆ ప్రదేశ వాతావరణంలో మీరు ఉండలేరు అని చాలా గట్టిగా అందరూ చెప్పారు. అక్కడే మీకు ఏకాంతం ఉన్నది, అక్కడ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నారు. కానీ దేవుడు చూపించింది నాకు గుర్తుంది, ఏదైనా సరే ఎంత కష్టంగా ఉన్నా నేను ఖచ్చితంగా ఏకాంతంగా నేను ఆ ప్రదేశంలోకి వస్తాను అని చెప్పాను. 3 చివరికి రావటానికి ఓకే చెప్పేశారు, మీరు రావచ్చు అని చెప్పారు. 3 ప్రదేశాలు ఎలా ఉన్నాయో తెలియదు, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ సేవకులు ఎవరు ఉంటారో తెలియదు, అసలు ఉంటారో లేదో తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఆ ప్రదేశంలో నుండి అక్కడికి చేరాలి అని అనుకున్నాను. 3 దినాల ప్రార్థనకి అప్పటి వరకు అమ్మగారు నన్ను అడగలేదు ఎక్కడికి వెళ్తున్నారు అని. చివరికి 30వ తారీఖు అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు అని. అయితే ఎక్కడికి వెళ్తున్నారు అనేది నేను చెప్పలేదు. అయితే చెప్పారు 3 ప్రదేశాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలో ఇంకా నాకు తెలియదు అని చెప్పి నేను ఆ ప్రదేశంలో ఇంటి దగ్గర నుంచి 30వ తారీఖు 11:30, 12 మధ్యలో ప్రార్థన చేసుకొని ఇంట్లో వెంటనే నా బ్యాగ్ కారులో పడేసుకొని కారు వేసుకొని బయలుదేరాను. ఎక్కడికో తెలియదు, ఈ 3 ప్రదేశాలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ వెళ్ళిపోయి ఒక 6-7-8 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద కారు ఆపాను, ఆడ కూర్చున్నాను, ప్రార్థన చేశా. ప్రభు ఎక్కడికి వెళ్ళాలి అని ప్రార్థన చేస్తూ అనుకున్నాను. ఒక సూచన తెలియచేయి నాకు, ఎవరో ఒక ఫోన్ కాల్, ఎవరు ముందు చేస్తారో వారు 3లో ఆ ప్రదేశానికి నేను వెళ్ళిపోతాను అని అలా అక్కడ కూర్చున్నాను, ప్రార్థన చేశాను. చాలా ఒక్కవేళ నాకు స్వరం రాకపోతే, ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోయాను ప్రార్థనకని, ఒక్కవేళ నాకు స్వరం ఎక్కడికనేది దేవుడు చెప్పకపోతే ఏం చేయాలి? ఏం చేస్తాం? తిరిగి వెనక్కి రావాలి అనే ఉద్దేశం తెరలేదు. ఒకవేళ దేవుడు ఏంటి అని ఒకవేళ ఆ ప్లేస్ చెప్పకపోతే ఏదో ఒక ప్రదేశంలోకి కొండ మీదకి వెళ్ళి కారు ఆపి కారులో కూర్చొని అక్కడే ప్రార్థన చేద్దామని తీర్మానం చేసి, వెనకైతే నేను అడుగు వేయను. దేవుడు చెప్పిన ఒక తీర్మానంతో నేను అడుగు వేశాను. ఎక్కడికో తెలియకుండానే నా ప్రయాణాన్ని ప్రారంభించాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటిగా నాకు కాల్ వచ్చింది. కాల్ రాగానే ఆటోమేటిక్గా నాకు అర్థమైపోయింది, ఆ ప్రదేశానికి నేను మూవ్ అయ్యి వెళ్ళిపోయి వేరే పాస్టర్ గారు వారికి మాట్లాడారు. అది తెలీదు ఏరియా, పాస్టర్ గారు తెలీదు. ఆ కొండ మీద మామూలుగా ఆ ఏరియానే హిల్ ఏరియా. ఇప్పుడు అరకు ఇవన్నీ కూడా హిల్ ఏరియా కదా, ఘాటీ కదా. మరి వాటి మీద నుంచి మరలా ఒక 12-14 కిలోమీటర్లు మరలా ఘాటీ పైకి కొండ మీదకి వెళ్ళాలి. హైట్ ప్రదేశంలోనికి వెళ్ళవలసిన పరిస్థితి. ఆ ప్రదేశంలోకి అప్పటికి చీకటి పడిపోయింది. పాస్టర్ గారు నాతో వచ్చారు, ఆ కొండ మీద తీసుకుని వెళ్ళారు. మధ్యలో ఆ చీకట్లో ఆపి, అయ్యగారు ఇదిగో ఈ ప్రదేశం బాగుంటుంది, ప్రార్థన చేసుకుంటారు అంటున్నారు. అక్కడేం కనపట్టల్లా, అసలు అక్కడేం కనిపించట్లా, చీకటి. వెళ్ళేటప్పుడు ఆ ఫారెస్ట్ లాగా లోపలికి వెళ్ళాం, దాంట్లో ఏం కనిపించదు. నేను డ్రైవింగ్ చేస్తున్నాను కనుక ఆ సైడ్లో నేను అబ్జర్వ్ చేయలేదు. అవన్నీ రోడ్లో బాగోలేదు పరిస్థితి.
అయితే ఆయన చూపిస్తున్న మధ్యలో కవర్ ఆపేశాం. ఆపింది ఇదిగో ఇక్కడ కూర్చుంటే ప్రార్థన బాగుంటుంది, అక్కడ ప్రార్థన అన్నారు. మరి ఆ ప్రదేశం అయితే ఏం కనిపించలేదు, చీకట్లో. రేపు నేను చూసుకుంటానండి ఎక్కడ ప్రార్థన, ఆయనే నడిపిస్తాడు అని చెప్పుకున్నాను. వెళ్ళాను, నన్ను అక్కడ దించారు. ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయారు. 40 దినాలు దేవుడు. ఈరోజు మీరు ఒక సేవకుడు తను అప్పగించిన ఆ పరిచర్య కొరకు సేవకుడు ఎలా సిద్ధపడాలో దేవుడు నాకు నేర్పించాడు. మనం చదివిన వాక్య భాగంలో తను సిద్ధపడుతూ అప్పగించిన సంఘాన్ని కూడా జాగ్రత్తగా నువ్వు కాయాలి అని చెప్పాడు. ఊరికినే అధ్యక్షుడిగా నిలబెట్టలేదు, ఊరికే మీ మీద నాయకుడిగా నిలబెట్టలేదు, ఏదో మీ చేత పని చేయించుకుంటానికి మమ్మల్ని ఇక్కడ తీసుకురాలేదు. మేము ఖచ్చితంగా సంపూర్ణంగా మీకు సేవ చేయటానికి మాత్రమే దేవుడు మమ్మల్ని నిలబెట్టాడే కానీ మీ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి సేవ చేయించుకుంటానికి కాదు. ఏ విషయంలో కూడా పర్సనల్ పనులు ఏది చేయించుకుంటానికి కూడా నాకున్న ఇన్ని సంవత్సరాల జీవితంలో ఏది కూడా మేము ఇష్టపడం. ఇంట్లోకి మీరు వచ్చిన అమ్మగారు మీకు పరిచర్య చేస్తారు కానీ మీ చేత ఏ పని పరిచర్య కూడా చేయించుకోవటం మేము ఒప్పుకోం. దేవుడు వాక్యం చెప్తుంది, నువ్వు పరిచర్య చేయటానికి వచ్చానన్నాడు యేసు ప్రభు. నేను పరిచర్య చేయాలి అని సంపూర్ణమైన తీర్మానంతో ప్రభు నాతో మాట్లాడుకుంటూ ఆయన 40 దినాల్లో అనేకమైన విషయాలు నా ముందుకు తీసుకొని వచ్చారు. చాలా కష్టంగానే ఉంది అక్కడ వాతావరణం, అక్కడ ఉన్న నీరు, ఆ ఓటలు దారిలో వస్తే ఆ దార ఆ నీరే వాళ్ళు పాపం అక్కడున్న ఒక 15-20 ఇళ్ళు అక్కడ ఉంటాయి. ఆ కొండ మీద ఇంకో 10 ఇళ్ళు అక్కడ ఉంటాయి. ఒక 5 ఇళ్ళు ఇంకో చాట, 5 ఇళ్ళు ఒక ఊరు, 10 ఇళ్ళు ఒక ఊరు, 15 ఇళ్ళు ఒక ఊరు. ఆ కొండ మీద ఒకటి, ఆ కొండ మీద ఒకటి ఉంటుంది. వాళ్ళందరూ కూడా దార నీళ్లు, ఆ కొండల్లో వచ్చే నీరే వాళ్ళు పట్టుకొని వెళ్ళి తాగుతారు. చెప్పారు, మీకు మలేరియా వస్తుంది, టైఫాయిడ్ వచ్చింది, ఈ నీళ్ళు తట్టుకోలేరు, ఈ ఆహారాన్ని తట్టుకోలేరు అన్నారు. ముందు వారంలోనే అసలు అడుగు పెట్టిన కాడి నుంచి ఇది ఏదేమైనా సరే ఈ ప్రదేశం నుంచి ఆ దినాల వరకు నేను కదలను అని నిర్ణయించుకున్నాను. ఆ మధ్యలో జరిగిన అనేకమైన అనుభవాలు మీ సందర్భం ఉన్నప్పుడు చెప్తాను ఏమేమి మాట్లాడాడు అనేది. దానిలో ఒక్క విషయాన్ని మీకు తెలియజేస్తాను వాక్య సందర్భంగా. దేవుడు దానిలో ఒక వ్యక్తి, కొంతమంది వ్యక్తులు నా ముందుకు తీసుకుని వచ్చి, నేను ముఖ దర్శనం, కళ కూడా కాదు ఇది, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ముఖ దర్శనం చూపించాడు. కొండ మీదే తీసుకుని వచ్చి అడుగుతున్నాడు, వీళ్ళు మీకు తెలుసా, వీళ్ళు మీకు తెలుసా, వీరు మీకు తెలుసా అని అడుగుతున్నప్పుడు మరి నాకు వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్తున్నాను. మరి కొంతమంది అని అడుగుతూ అంటే వాళ్ళని చూశాను అని చెప్పారు. అయితే వాళ్ళ గురించి తెలుసా నీకు, ఆ కుటుంబం గురించి తెలుసా అన్నాడు. తెలీదు అన్నాడు. అంతే, ముఖ దర్శనం అయిపోయింది, ఇంకా అంతకన్నా రాలేదు. అప్పుడు నేను అలా కూర్చున్నప్పుడు నాకు అర్థమవుతుంది, సంఘంలో దేవుడు అంతమంది నూతనంగా తీసుకుని వస్తున్నాడు కదా, జనరల్గా ఆ కుటుంబ పరిస్థితులు కూడా ఈరోజు నాకు అర్థం తెలియదు. చాలా ఏడ్చాను. అంటే నువ్వు పరిచయం నిర్లక్ష్యం చేస్తున్నావు, ఆ సంఘంలో ఎవరు వస్తున్నారో కూడా నీకు తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వేమని ప్రార్థన చేస్తావు? సంఘంలో కుటుంబంలో ఉన్న పరిస్థితి నీకు అర్థమైతే కదా వాళ్ళతో భారంగా నువ్వు ప్రార్థన చేసేది. పొడిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పొడిగా ప్రార్థన చేస్తాను. అనేకమైనవి నేను ప్రార్థన చేస్తున్న మదిలో అసలు తిరుగుతూనే ఉన్నాయి, కన్నీరు వస్తూనే ఉంది, వేదన పడుతూనే ఉన్నాను. ఈ మాటలన్నీ నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఏం బాధ్యత వహించావు? సంఘంలో ఎవరి గురించి నీకు తెలుసు? నువ్వు పొడి ప్రార్థన చేస్తున్నావు. ఆ కుటుంబం గురించి తెలిస్తే కదా నువ్వు భారంగా ప్రార్థన చేసేది. ఒక వ్యక్తి బలహీనత గురించి తెలిస్తే కదా భారంగా మనం ఏడ్చి ప్రార్థన చేసేది. ఒక కుటుంబం గురించి తెలియనప్పుడు వాళ్ళ బాధతో, కష్టంతో, ఇబ్బందితో ఆత్మీయంగా బలపడాలని రకరకాలుగా దేవుడి సన్నిధికి తీసుకొచ్చాడు కదా ఆయన. మరి అంత తీసుకొచ్చినప్పుడు నీవు ఏదో ఫార్మాలిటీగా ప్రార్థన చేసినట్టు నువ్వు చేస్తున్నావు, భారంగా నువ్వు చేయటం లేదు అని ఆ మాటలన్నీ కూడా చాలా రాత్రులు ఒంటరిగా ఏడ్చాను. 40 దినాలు నాతో పండుకున్న తోడుగా ఉన్నవారు కూడా లేరు. ఆ తుఫాన్ టైంలో భయంకరమైన సౌండ్లు, ఆ ఫారెస్ట్లో వచ్చే సౌండ్లు, ఆ నక్కలు అరిసే సౌండ్లు, అవన్నీ ఒంటరిగానే లోపల కూర్చొని అలానే ప్రార్థన చేసుకుంటూ. కానీ ఆ పరిస్థితులు ఎన్ని ఉన్నా సంఘం గుర్తుకొచ్చినప్పుడు ఆ వేదనతో ప్రార్థన చేస్తే అవి కొన్ని దినాల్లాగా ఈజీగా సమయం గడిచిపోయింది. ప్రార్థన స్టార్ట్ చేసి ముగించేలా అయిపోయే వరకు అలా దినం అలా గడిచేది. అంత సంఘం కొరకు ఆయన హెచ్చరించినప్పుడు
నిజంగా నేను బాధ్యత తీసుకోలేదా? నిజంగా నేను నిర్లక్ష్యం చేశాను సంఘాన్ని? నిజంగా అనేకమైన కొత్త ఆత్మలు దేవుడు తీసుకొస్తున్నప్పుడు వారి సంగతి ఏంటో నేను తెలుసుకోలేదు. ఆత్మీయంగా బలపడాలని వచ్చిన వారు, కుటుంబంలో కొన్ని పరిస్థితులు, దేవుడు ఆకర్షించనిది ఎవరు ఈ ప్రదేశానికి రారండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్యలో ప్రథమంగా ఆయన చెప్పినది, నేను సంవత్సర దినాలు ప్రార్థనలో ఉన్న తర్వాత నన్ను సేవకు పిలిచినప్పుడు దేవుడు ఒకటే చెప్పాడు, నువ్వు ఎజ్రా చదువు, ఎజ్రా నీ దేనికైతే ఎన్నుకున్నానో నీ క్యారెక్టర్ అదే అని స్పష్టంగా స్వరంతో దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను ప్రభుతో చాలా విషయాలు మాట్లాడి ప్రభు నాకు అన్నిటినీ నాకు అనుకూలంగా మలిచిన తర్వాత నేను దేవాలయ సేవా పరిచర్యకు వచ్చాను. దానిలో ఒక్కటే, పడిపోయిన సంఘాలని కట్టాలి. పడిపోయిన వ్యక్తులు, ఆత్మీయతలో దిగజారిపోయిన వ్యక్తులు, ఆత్మీయతలో ఉండి ఒకవేళ మానసికంగా కృంగిపోతున్న అనేకమైన కుటుంబాలని కట్టడానికి దేవుడు నన్ను పిలిచాడు. అందుకే నేను అనుకుంటాను, కొత్త వాళ్ళు ఒకవేళ దేవుడి మందిరంలోకి వచ్చినా ఖచ్చితంగా దేవుని వాక్యంతో వారు కట్టబడాలి. ఊరికిన దేవుడు తీసుకురాలేదు. పగలనక రాత్రి అనక సంఘం కొరకు ప్రయాసపడమని చెప్తున్నారు. అందుకే 40 దినాలు మొదటిగా నేను దేవుని ఎదుట పశ్చాత్తాపడి నా వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకొని మరలా నూతనంగా ఈ పరిచర్యని మరలా ప్రారంభించడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు. ఇదిగో చెబుతున్నాడు, సంఘ బాధ్యత. అందుకే వాక్యంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు, నా సంఘం నేను నియమించాను, సంఘం మీద నేను నియమించాను, నువ్వు జాగ్రత్తగా నువ్వు సంఘాన్ని కాపాడాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒకసారి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. యజమానుడు ఎవరు? యజమానుడు యజమానుడు ఎవరు అమ్మ? మనకి యజమానుడు ఎవరు? దేవుడు. యజమానుడు తన ఇంటి వారికి ఏది? తన ఇల్లు, సంఘం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము ఆహారము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు అయిన దాసుడు ఎవడు? దాసుడు అంట, దైవ సేవకుడు అంట, బుద్ధి కలిగి ఉండాలంట, నమ్మకంగా ఉండాలి. ఎవడు? యజమానుడు తన ఇంటి వారి మీద తగిన సమయంలో ఆహారము పెట్టడానికి ఈరోజు సేవకుడు నియమించాడు. ఏదో సేవకుడు సుఖభోగాలు అనుభవించడానికి కాదు. దేవుడు నియమించింది సుఖభోగాలు అనుభవించడానికి కాదు. తన సంఘానికి, దేవుడిచ్చిన పిల్లలకి తగిన సమయంలో ఆహారం పెట్టాలి. వారి బాధ ఏంటి, వారి కష్టాలేంటి, వారి ఇబ్బందులేంటి, వారి ఆత్మీయ పరిస్థితి ఏంటి తెలుసుకొని వారికి ఏం కావాలో అది నువ్వు అనుగ్రహించాలి. ఈ విశ్వాసం తక్కువగా ఉంటే నువ్వు విశ్వాసంలో బలపరచాలి. వారికి ఏది కొదువుగా ఉందో, ఆహారం అంటే ఓన్లీ శరీర సంబంధమైన ఆహారం ఒకటి కాదు, అన్ని రకాలుగా ఏ కొదువు ఉందో సంఘంలో, ఏ పిల్లలకి ఏ కొదువుతో ఈ సంఘంలో అడుగు పెట్టారో ఆహారాన్ని తగిన సమయమందు, ఏ సమయంలో ఏం కావాలో, తల్లి ఎలా చూస్తుందో పిల్లలకి ఏ సమయంలో ఏం పెట్టాలి అని ఈరోజు దైవ సేవకుడు అంట సంఘానికి ఏం కావాలో తగిన సమయమందు అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన వాడు నమ్మకంగా ఉండాలి, ఉంచినవాడు బుద్ధిమంతుడుగా ఉండాలి. ఎవరు బుద్ధి కలిగి ఉంటున్నారు, ఎవరు నమ్మకంగా పరిచర్య చేస్తున్నారు అనేది ప్రభు అడుగుతున్న ప్రశ్న. ఇవన్నీ నా మదిలో చాలా బాధను కలిగించాయి. నిజమే ప్రభు, అంత నమ్మకంగానే లేను, అంత బుద్ధి, నా బుద్ధి కూడా పాడైపోయిన బుద్ధిగా మారిపోయిందే అని ఆ బుద్ధిని మార్చుకునటానికి, మరలా నమ్మకంగా దేవుడు పని చేయటానికి దేవుడు 40 దినాలు ఆయన సన్నిధిలో నిలబెట్టి అన్ని విషయాల్లో నేర్పి బలపరిచి మరలా తీసుకొని వచ్చాడు. సుఖాన్ని అనుభవించడానికి కాదు, ప్రతి ఒక్కరు కొరకు. జనరల్గా నేను హౌస్ విజిటింగ్ అనేది నేను చేయలేదు ఎప్పుడూ కూడా. కాకపోతే పరిచర్యలో నేను ఒక నియమం పెట్టుకున్నాను. దానిలో కూడా ఎవరైనా
రమ్మని పిలిస్తేనే మీ గృహ దర్శనాలకు వస్తాను కానీ నేనుగా రాను అని చాలా సందర్భంలో చెప్పాను. ఒకవేళ కొత్త వాళ్ళు ఉండొచ్చు, మీరు పిలిస్తే మీ గృహ దర్శనానికి వస్తాను అని చెప్పాను. కానీ కొందరు మొహమాటపడో, కొందరు అక్కర్లేదనో పిలవలేదు. కానీ చివరికి దేవుడు అది కూడా నా తప్పే ఆయన చూపించాడు. నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత ఏంటి? వచ్చిన విశ్వాసుల కొరకు ఎవరు వస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. నేను పంపిస్తున్నాను, దేవుడు పంపిస్తూ ఉన్నాడు. అసలు ఎవరో తెలియదు, ఎక్కడ వారో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, కానీ దేవుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. కానీ నాతో ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో తగిన సమయమందు వాళ్ళకు ఆహారం పెట్టాలి. ఆహారం పెట్టడానికి ఆ నమ్మకస్తుడిగా నువ్వు ఉండాలి అని. ఏ విషయంలో నేను నమ్మకస్తుడిగా లేనో, ఏ విషయంలో బుద్ధిమంతుడిగా లేనో దాన్ని సరిచేసి దాన్ని నిలబెట్టి మరలా దేవుడు తన సంఘానికి మేము ముందుకు తీసుకొని వచ్చాడు. నేను బాధపడ్డా, అన్ని దినాలు కష్టపడ్డా, కానీ నాకు సంతోషం అనిపించింది. నిజమే కదా, నేను వచ్చింది కేవలం ఏదో లాభాపేక్ష కొరకు నేను ఈ పరిచర్యలోనికి రాలేదు. లాభాపేక్ష కొరకు రాలేదు. అందుకే దైవ సేవకుడు అంటాడు, అన్నిటి మీద నాకు స్వాతంత్రం ఉంది. మంద కాసేవాడు మందపాలు త్రాగాలి, కష్టపడి ఒక దున్నిన వాడు దానిలో పాలు పంపులు పంచుకోవాలి. కానీ దైవ సేవకుడు ఏం మాట్లాడతాడో తెలుసా? అక్కడ అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, అన్నీ చేయదగినవి కావు. ఇది చెప్తూ ఒకసారి నేను చెప్పిన ఆ సందర్భానికి రండి. అక్కడ ప్రభు ఏమంటాడు అంటే, తగిన ఒక దున్నేవాడు మంచి ఫలాన్ని ఆశించి దున్నుతాడు పొలాన్ని. అవును, ఒకసారి సందర్భం. అయితే అక్కడ అంటాడు, అన్నీ ఉన్నా కూడా నేను వాటి ఏటిని ఆశించలేదు అంటాడు. పౌలు గారు ఏటిని నేను ఆశించలేదు. నేను కష్టపడి నేను మరొక విధంగా నా యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకున్నానే కానీ నాకు ఎంత అవకాశం ఉన్నా వారి దగ్గర ఏ లాభాన్ని నేను కోరుకోలేదు అని చెప్తాడు. ఏ లాభాన్ని కోరుకోలేదు. ఈరోజు మీరు గమనించండి, ప్రతి పరిస్థితిలో కూడా సేవకుడి యొక్క బాధ్యత నేను తెలియజేస్తున్నాను మీకు. ఎవరి గురించే నేను మాట్లాడటలేదు. నా అవిధేయత అయినా నా తప్పు అయినా సంఘం ముందు సరి చేసుకున్నటానికి ఎప్పుడు సిద్ధమే. ఎందుకంటే ఒక పని మీద దేవుడు నన్ను పిలిచాడు. ఇది కాకుండా మరి ఏదైనా అయితే ఈ పరిచర్యకి రావాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఖచ్చితంగా అప్పగించిన ప్రతి ఆత్మని యేసు ప్రభు చెప్పిన విధంగా, తండ్రి నువ్వు నా చేతులకి ఏదైతే అప్పగించావో దానిలో ఏది పోగొట్టుకోలేదు అని చెప్పి తండ్రి చేతికి అప్పగించాడు. ఈరోజు దేవుడు కూడా నమ్మి ఒక పరిచర్యను అప్పగించినప్పుడు ఈ పరిచర్యలు ఏది పోగొట్టుకోకుండా ఖచ్చితంగా రేపు ప్రభు ఎదుట సంఘాన్ని నిలబెట్టవలసిన బాధ్యత సేవకుడిది. అందుకే సంఘం కూడా ఎలా ఉండాలో తెలుసా? ఒక్క విషయాన్ని నేను చెప్పి ముగిస్తా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వాక్య భాగం. మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె. లెక్క అప్పచెప్పాలి దేవుడికి. నీ మీద నాయకుడిగా ఏదో ఉన్నారు, ఏదో అజమాయిషి చెలాయించడానికి కాదు, ఇది లెక్క చెప్పాలి. ఆయన అడుగుతాడు, ప్రతి ఒక్కరి గురించి అడిగాడు నన్ను, మిమ్మల్ని నిలబెట్టి మీ గురించి ఏంటి నువ్వు తీసుకున్న బాధ్యతని ఆయన అడుగుతున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఆయన, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక మీకు ఏ ప్రయోజనము ఉండదు. ఒకవేళ మీ మీద ఉన్న
సేవకుడు నాయకుడు దుఃఖముతో ఆ పని చేస్తే అది మీకు లాభము కాదు. కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు ఆనందముతో సేవకుడు దేవుడి యొక్క పని చేసే విధంగా వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఈరోజు ఖచ్చితంగా మీకు మాదిరి చూపించవలసిన బాధ్యత మాది. మీరు ప్రతి విషయంలో లోబడవలసిన బాధ్యత మీది. అప్పుడే దేవుడు అప్పగించిన ఈ పరిచర్య దేవుడికి ఇష్టమైన వధువు సంఘంగా మార్చబడుతుంది. గత సండే చెప్పాను, చెక్కబడటానికి బండ శిల్పికి సహకరిస్తే మంచి రూపంలో చెక్కుతాడు శిల్పి. దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ప్రకారాన్ని బట్టి ప్రతి బండలాంటి మనుషులని మంచి శిల్పంగా చెక్కటానికి ఈరోజు ప్రతి విశ్వాసి సహకరించాలి, ప్రతి పరిచారకులు సహకరించాలి. ప్రతి మాటకి మీరు లోబడినప్పుడు అది చక్కగా చెక్కబడుతుంది. మనమే కాదు, ఒక వధువు సంఘంగా అది తయారవుతుంది. మనలోనే ఉన్నాయి వంకర మాటలు చెప్పేవారు, తోడేలాగా వచ్చేవారు, సంఘాన్ని పాడు చేసే పరిస్థితులు వస్తున్నాయి. కనుక ఈ 40 దినాలు దేవుడు నన్ను కూర్చోబెట్టాడు. జాగ్రత్త సంఘం, జాగ్రత్త జాగ్రత్త అని ప్రభు హెచ్చరించుకుంటూ వచ్చాడు. చాలా వేదన. ఈరోజే చెప్తున్నాను, ఏది ఆశించి మీ ముందునే పరిచర్య చేయటం లేదు. కానుకల గురించి మాట్లాడాడు, అవన్నీ నీకు నెక్స్ట్ వారం చెప్తాను. ప్రతి విషయం గురించి దేవుడు నా ముందుకు తీసుకొచ్చాడు. ఏం చేస్తున్నావు? ప్రతిదీ నిలబెట్టి 40 దినాలు ఆయనకు అడిగాడు. 30 దినాలు పూర్తి అనుకొని వెళ్ళాను. 30 దినాల తర్వాత అన్నీ సర్దుకున్నాను. రేపు ఉదయం వెళ్ళిపోవటం అని అందరికీ చెప్పాను. చెప్పిన తర్వాత అలా పనుకున్నాను. రాత్రి 2-3 గంటలకి లేచి ప్రార్థన చేస్తున్నా. అలా మోకాలు లేచి ప్రార్థన చేస్తూ ఉండగానే 3 గంటలకి ఓ సేవకుడు వచ్చాడు. వచ్చి, అయ్యగారు మరి ఉదయాన్నే వెళ్ళిపోతున్నారా అని అడిగాడు. అప్పుడు 3 అయింది కదా, 6 అయిపోతే ఇంకా బయలుదేరదామని రెడీ అవుతున్నారు. మరి ఉదయాన్నే మీరు వెళ్ళిపోతున్నారా, మరి అన్నీ సర్దుకున్నారా అని వచ్చి అడుగుతున్నాడు ఆయన. నేను అన్నాను, లేదండి వెళ్ళటం లేదు, 9వ తారీఖు వెళ్తాను మా చర్చికి, సండే సర్వీస్కి వెళ్తాను, అప్పుడు వరకు మరి ఇక్కడే ఉంటాను, అప్పటికి 40 రోజులు అవుతాయి అని చెప్పాను. అంతే, అయిపోయింది దర్శనం. మరలా కట్టిని సర్దిని అన్నీ మరలా పరిచి మళ్ళా 10 రోజులు ముందుకెళ్ళిపోయాను. అందుకు 40 దినాలని మీకు మెసేజ్ పాస్ చేశాను. కానీ ఆ 10 అంటే అంత అయిపోయింది అనుకున్న తర్వాత మరలా పొడిగించిన పెద్ద బాధ ఏం అనిపించలేదు. కానీ మరలా మరి సంఘానికి వస్తానని చెప్పాను కదా అనుకున్నాడు. కానీ దేవుడు ఇంకేదో చెప్పాలనుకున్నప్పుడు ఆ 10 రోజుల్లో చాలా విషయాలు ప్రభు నాతో మాట్లాడాడు. అదంతా కూడా అది వ్యక్తిగతంగా నాకు, సంఘానికి అది చాలా ప్రయోజనకరమైంది. కనుక ఆయన అంటున్నాడు, మీరు కూడా మరి మీ మీద ఉన్న అధికారికి, మీ మీద ఉన్న నాయకుడికి, మీ మీద ఉన్న సేవకుడికి ఏం చేయాలి? మాట విని లోబడాలి. మాట విని లోబడాలి అంటే సేవకుడు సంఘానికి మాదిరి చూపించాలి. అక్కడ 2 క్వాలిటీస్ చెప్పాడు. ఏమన్నాడు? నమ్మకమైన వ్యక్తిగా ఉండాలంట, బుద్ధిమంతుడుగా ఉండాలి. ఈ 2 సేవకుడుగా ఉండాలి. సంఘం సేవకుడికి మరి లోబడినప్పుడు చక్కగా అందమైన రూపంలోనికి ప్రతి ఒక్కరిని చెక్కబడతాం. లోకం మనం చూసినప్పుడు చేతులెత్తి దండం పెట్టే విధంగా, అయ్యా ఎంత మారావురా, ఎన్ని మాటలు మారాయి, అసలు ఎంత జీవితం ఇది మారింది అని అందరూ కూడా చేతులెత్తి దండం పెడతారు. ఒక శిల్పం చక్కగా చెక్కబడినప్పుడు ఎంత సౌందర్యంగా ఉంది అని దాని వైపు మనం చూస్తామో, మనల్ని కూడా దేవుడు అలా మలచాలి అని ఈరోజు అంటున్నాడు, ఇది నా సంఘము, నేను స్వరక్తమిచ్చి సంపాదించుకున్న నా సంఘము, దీని మీద తగిన సమయమందు ఆహారం పెట్టడానికి ఇదిగోనే సేవకుడిని నియమించాను. నమ్మకమైన సేవకుడిగా ఉండాలి. బుద్ధిమంతుడిగా ఉండే సేవకుడు ఎవరో అది చూస్తాడంట. ఆయన వచ్చినప్పుడు ఆ సేవకుడిని ఏం చేస్తాడు? ధన్యుడు అని ఘనపరుస్తాడంట. ఆ ఘనత నేను పొందాలని ఆశతో ఈ పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నాను. అలాంటి కృపా ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.